Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Hindu analysis for 12th of February 2025. So let's start the video without any further delay. And also ఇంకొకటి ఏంటంటే ఈరోజు మెయిన్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ హ్యాండ్ రిటర్న్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టెల్ యువర్ ఒపీనియన్, హౌ డిడ్ యూ లైక్ ద సెషన్ అనేసి కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. And also the same material will be a part of the handout that we are going to provide you through our Telegram channel. So ఈజీగా షార్ట్ నోట్స్ అనేది మీకు ఈజీగా అవుతుందని ఆ పర్టికులర్ ఫార్మాట్ ని టైం టేకింగ్ అయినప్పటికీ ఇన్కల్కేట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో మీ యొక్క లైక్స్, కామెంట్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్స్ ఏవైతే ఉన్నాయో, సో దట్ విల్ యాక్ట్ as a source of motivation to me to come up with more and more such content for you people. Okay, so let's start the video. సో టుడే మనము ఆల్మోస్ట్ 10+ ఆర్టికల్స్, అంటే అరౌండ్ మనం ఎన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం అంటే 18 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ 10 ఆర్టికల్స్ ఆర్ అరౌండ్ సౌత్ క్లైమేట్ కోఆపరేషన్ అని, లీగల్ రెమెడీ ఫర్ సర్వైవర్ ట్రౌమా అని బంగ్లాదేశ్ కి సంబంధించింది ఒకటి, ఫారెస్ట్ ఫైర్స్ కి సంబంధించింది ఒకటి, ట్రంప్ టారిఫ్స్ గురించి బంగ్లాదేశ్ కి సంబంధించి ఒక లీగల్ రెమెడీ అలహాబాద్ హైకోర్ట్ కి సంబంధించి, ఇలా 6 ఆర్టికల్స్ మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ అనమాట. అండ్ ఈవెన్ యుఎస్ఏడ్ ఆల్సో మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సస్టైనబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీసెంట్ గా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన సమ్మిట్ గురించి చూస్తాం. సో హిస్టరీ సేస్ దట్ ద టెక్నాలజీ వోంట్ కాజ్ జాబ్ లాస్ అని ఈ 2 ఆర్టికల్స్ ని చూస్తాం. ఇవే కాకుండా సెన్సెక్స్ కి సంబంధించి సెన్సెక్స్ పడిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ టారిఫ్స్ అండ్ ఆల్, దాని గురించి చూస్తాం. ట్రంప్ సస్పెండ్ ఫారెన్ బ్రైబరీ లా, సో దీని వల్ల అడానికి ఎలా హెల్ప్ఫుల్ అయిందనేది చూస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఫస్ట్ 10 ఆర్టికల్స్. So these are the smaller articles like Maldives to finalize free trade ani, Russia offers to partner with India for joint production of Su-15 fighter, Vietnam industrial boom drives a global coal imports high. This is one article. And also EVM tampering ki sambandhinchi Supreme Court clarification ivvadam jarigindi dan gurinchi. Rajnath tells global firms for co-development. Okay, IIT Madras has developed a Shakti semiconductor chip, dan gurinchi. And also 2 articles based on the ఇమేజెస్ అనమాట, అవి కూడా చూస్తాం. ఓకే, సో ఐ హోప్ యూ విల్ బీ లుకింగ్ అట్ ద వీడియో టిల్ ది ఎండ్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మొత్తం వీడియో చూసినంత నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. So let us look at the first question, a role for India in South climate cooperation. Okay, so ఈ particular topic మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీని బేసిస్ మీద నేను ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేశాను. చూడండి, హౌ కెన్ ఇండియా లెవరేజ్ ఆర్టికల్ 6.2 ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ టు ఎన్హాన్స్ సౌత్ కోఆపరేషన్ ఇన్ క్లైమేట్ ఫైనాన్స్, డిస్కస్ ది ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఐటీఎంఓస్ ఫర్ అచీవింగ్ ఇండియాస్ క్లైమేట్ గోల్స్. సో ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉంటుందో దీని మీద మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. సో ఆఫ్టర్ ద డిస్కషన్ దట్ ఐ మేడ్. ఓకే, వన్స్ డిస్కషన్ వినండి, దాని తర్వాత ట్రై టు అటెంప్ట్. So let us look at the context of the news. This particular article is basically discussing about role of India in leveraging Article 6.2. So Article 6.2 of what? Paris Agreement ఏదైతే ఉంటుందో ఈ Paris Agreement లో మనకి డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆర్టికల్స్ లో వన్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఇస్ 6.2 అనమాట. సో ఈ ఆర్టికల్ 6.2 ని ఇండియా లెవరేజ్ చేసుకుంటే హౌ ఇండియా కెన్ బ్రిడ్జ్ ఆర్ హౌ ఇండియా కెన్ ఎన్హాన్స్ సౌత్ కోఆపరేషన్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. బేసికలీ ఆర్టికల్ 6.2 ద్వారా సౌత్ కోఆపరేషన్ లో భాగంగా ఇండియా అనేది క్లైమేట్ ఫైనాన్స్ మీద, ఎమిషన్స్ రిడక్షన్స్ మీద, ఓకే, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ మీద, ఇలా వీటి మీద ఫోకస్ చేయొచ్చు. మెయిన్లీ కార్బన్ మార్కెట్ లో ఇండియా అనేది ఫోకస్ చేయొచ్చు అనమాట. So this particular article was written in the background of COP29 that took place in the Azerbaijan Baku. Okay, so basically మనకి 2 important articles ఉన్నాయన్నమాట ఈ పర్టికులర్ ప్యారిస్ అగ్రిమెంట్ లో. దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఒకటి వచ్చేసి ఆర్టికల్ 6, ఇంకొకటి ఆర్టికల్ 6.2. ఆర్టికల్ 6 ఏం చేస్తుంది అని అంటే దిస్ విల్ ఎనేబుల్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ ది ఎమిషన్ రిడక్షన్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ కంట్రీస్ అనేది కోఆర్డినేట్ అవ్వాలన్నమాట ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద CO2 ఎమిషన్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. సో అని చెప్పేసి ఆర్టికల్ 6 లో మనకు మెన్షన్ చేసింది. వెరస్ ఆర్టికల్ 6.2 గురించి విచ్ దిస్ ఆర్టికల్ ఇస్ ఫోకసింగ్ ఆన్, సో ఆ పర్టికులర్ దాంట్లో ఇంటర్నేషనలీ ట్రాన్స్ఫర్డ్ మిటిగేషన్ అవుట్కమ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇంటర్నేషనలీ ట్రాన్స్ఫర్డ్ మిటిగేషన్ అవుట్కమ్స్ అంటే ఏంటి? సో ఈ పర్టికులర్ ఐటీఎంఓస్ అనేవి దిస్ క్యాన్ బి యూజ్డ్ టు మీట్ ద ఎన్డీసీస్, ఐఎన్డీసీ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. సో వాటిని మనము
ఓకే అచీవ్ చేయడంలో, ప్రతి డెవలప్డ్ కంట్రీ ఆర్ డెవలపింగ్ కంట్రీ అచీవ్ చేయడంలో ఇంటర్నేషనల్లీ ట్రాన్స్ఫర్డ్ మిటిగేషన్ అవుట్కమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో దీంట్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అని, ఓకే క్లైమేట్ మార్కెట్ మెకానిజమ్స్ అని, ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ అని, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకి ఇంటర్నేషనల్లీ ట్రాన్స్ఫర్డ్ మిటిగేషన్ అవుట్కమ్స్ లో ఉంటాయి అనమాట. ఓకే బేసికలీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆర్ ఫైనాన్స్ ట్రాన్స్ఫర్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే సో బేసిక్ గా why this particular thing is mattering India? సో ఆర్టికల్ 6.2 ని ఇండియా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? సో బేసికలీ ఇండియా అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఎమిటర్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. సో మనము టాప్ 10 ఆర్ టాప్ 15 కంట్రీస్ లో ఉంటాం ఎమిషన్స్ లో. కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ అ స్టెప్, వీ హ్యావ్ టు బికమ్ అ క్లైమేట్ లీడర్ ఇన్ ఆర్డర్ టు deal with these issues that are taking place with respect to climate change in the world. Okay, so ఈ ITMOs అంటే ఆర్టికల్ 6.2 లో ఉన్న ITMOs ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకుంటూ we can meet the NDC targets అన్నమాట. ఓకే సో బట్ there are some limitations with respect to that. There are some challenges. సో ఇండియాకి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఎదురవుతున్నాయి. ఒకటి వచ్చేసి ల్యాక్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్. క్లైమేట్ ఫైనాన్స్ ని ప్రాపర్ గా ఇవ్వట్లేదు. సో దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ క్లైమేట్ ఫైనాన్స్. వన్ ఇస్ ద స్కోప్ ప్రాబ్లమ్, అంటే స్కోప్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ ఇస్ వెరీ వెరీ నారో. ఇంకొకటి స్కేలబిలిటీ is also very less. So and also speed. So the speed of transfer of the funds is also very very less. So there is a problem of 3S. One is scalability, one is scope, one is speed. సో క్లైమేట్ ఫైనాన్స్ అన్నప్పుడల్లా ఈ పర్టికులర్ టర్మ్స్ ని మీరు మెన్షన్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే అండ్ ఆల్సో అన్ఫేర్ బర్డెన్ షేరింగ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఓకే డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో హూ నీడ్ టు షేర్ ద లార్జెస్ట్ బర్డెన్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతులు దులిపేసుకుంటున్నారు. సో కాబట్టి వాళ్ళ యొక్క బర్డెన్ అనేది ఇట్ హాస్ బీన్ షేర్డ్ టు ది డెవలపింగ్ నేషన్స్ అండ్ ది ఎమర్జింగ్ నేషన్స్ అనమాట. ఓకే సో బేసిక్ గా సౌత్ కోఆపరేషన్ కి అండ్ ప్యారిస్ అగ్రిమెంట్ కి లింక్ ఏంటి? సో బేసికలీ ప్యారిస్ అగ్రిమెంట్ లో ఉన్న ఎన్డీసీ టార్గెట్స్ ని మనం రీచ్ అవ్వాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీసీస్ లో మనకి చాలా టార్గెట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద టార్గెట్స్ ఇస్ రెడ్యూసింగ్ ద ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడీపీ బై 45% బై 2030. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టార్గెట్స్. ఓకే ఇది ఒకటే టార్గెట్ కాదు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టార్గెట్స్. సో మన ఐఎన్డీసీస్ ని మనం రీచ్ అవ్వడానికి సౌత్ కోఆపరేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట ఇన్ ప్యారిస్ అగ్రిమెంట్. అండ్ ఆల్సో సౌత్ కంట్రీస్ అంటే డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలపింగ్ నేషన్స్ కెన్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు మీట్ ది ఎన్డీసీస్. సో క్లైమేట్ టార్గెట్స్ ని, గ్రీన్ టెక్నాలజీస్ ని, రెన్యూవబుల్ ఎనర్జీని వీటన్నిటిని ప్రమోట్ చేయడంలో ఈ పర్టికులర్ సౌత్ కోఆపరేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ప్యారిస్ అగ్రిమెంట్ విల్ హెల్ప్ అనమాట. ఓకే ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ ఆర్టికల్ 6.2 లో ఉన్న ITMOs ద్వారా ఇండియాకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, హౌ ఇండియా ఇస్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్? ఒకటి వచ్చేసి సౌత్ కోఆపరేషన్ ని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. అంటే డెవలపింగ్, ఎమర్జింగ్ నేషన్స్, స్మాల్ డెవలప్మెంట్ ఐలాండ్ స్టేట్స్, సో ఇవన్నిటితో మనము కోఆపరేషన్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మన ఐఎన్డీసీ టార్గెట్స్ ని మనం మీట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సౌత్ కోఆపరేషన్ లో భాగంగా వీ హావ్ కమ్ అప్ విత్ అన్ ఐడియా ఆఫ్ ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ ఆల్సో G20 ఇలాంటి లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ని మనం లెవరేజ్ చేసుకొని వీ కెన్ యాక్చువల్లీ మీట్ ద ఆర్టికల్ 6.2 అండ్ వీ కెన్ లెవరేజ్ ద బెనిఫిట్ త్రూ ఆర్టికల్ 6.2. ఓకే అండ్ ఆల్సో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోషన్. సో మన ఐఎన్డీసీ టార్గెట్స్ లో రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా మన గ్రీన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ కావాలన్నా, దాన్ని అడాప్ట్ చేసుకోవాలన్నా, SDGs ని మనము ఓకే రీచ్ అవ్వాలన్నా, అచీవ్ అవ్వాలన్నా డెఫినెట్లీ మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోషన్ అనేది అవసరం. సో దట్ విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ, దట్ ఇస్ 6.2. ఓకే అండ్ ఆల్సో మనకి ఫండ్స్ అనేవి వస్తాయి. సో ITMOs ద్వారా గ్రీన్ ప్రాజెక్ట్స్ కి మనకు వేరే దేశాల నుంచి ఫండ్స్ అండ్ ఫినాన్స్ అనేది అందుతుంది అనమాట. సో విచ్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు డెవలప్ ది గ్రీన్ ప్రాజెక్ట్స్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్ యాజ్ ఆఫ్ నవ్ ఇస్ ఓకే క్యాపిటల్ ఇష్యూస్. సో మెయిన్లీ మనము కోల్ నుంచి so we are not able to totally move towards the renewable energy because of the lack of capital. But article 6.2 ni use cheskoni we can attract the funds for the green projects from the developed nations. Okay and also manam developed nations meeda unna dependency ni kuda man tagginchukochu, mottam vaala meeda depend avakunda. So we can come up with south cooperation, global south countries ni manamu ఓకే కోఆపరేట్ అవ్వచ్చు ఆ కంట్రీస్ తో. ఓకే ఒకవైపు క్యాపిటల్ వస్తుంది, ఇంకోవైపు వీ కెన్ డైవర్సిఫై అవర్ డిపెండెన్సీస్. ఓకే అండ్ ఆల్సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అనేవి అవుతాయి. ITMOs లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఈస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో దాన్ని కూడా మనం అచీవ్ చేయొచ్చు. ద టెక్నాలజీ నీడెడ్ ఫర్ అస్ టు కమ్ అప్ విత్ అవర్ డొమెస్టిక్ ప్రొడక్షన్స్. సో అవన్నిటిని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ కొలాబరేట్ విత్ ద కంట్రీస్. సో వీ కెన్ డైవర్సిఫై అవర్ కొలాబరేషన్. సో US UK లాంటి కంట్రీస్ తోనే కాకుండా యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా లాంటి కంట్రీస్ తో కూడా మనం కొలాబరేట్ అవ్వచ్చు బై లెవరేజింగ్
our support or by leveraging the chances from Article 6.2. So what are the challenges for India మరి ఈ పర్టికులర్ 6.2 ద్వారా మనకి ఇండియాకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఆల్రెడీ చూసాం, రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రమోషన్ అనేది మనము అచీవ్ చేయొచ్చు. ఇవే కాకుండా మన డొమెస్టిక్ కార్బన్ మార్కెట్ ని మనం ప్రమోట్ చేయొచ్చు. లైక్ CCTS ఏదైతే ఇండియా డెవలప్ చేయాలనుకుంటుందో కార్బన్ మార్కెట్ ని, దాన్ని మనం అచీవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో రీజనల్ క్లైమేట్ పార్ట్నర్షిప్ ని కూడా మనం అచీవ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇండియా ఇస్ గోయింగ్ టు బెనిఫిట్. INDCs ని అచీవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అలాంటి ఇష్యూస్ అని మనం ట్యాకిల్ చేయొచ్చు. అండ్ వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో బేసికలీ ఈ CCTS అంటే కార్బన్ మార్కెట్ మెకానిజమ్స్ విత్ ఇన్ ఇండియా డొమెస్టిక్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో వాటి మనం ఆర్టికల్ 6.2 అనే ఆర్టికల్స్ తో మనం లింక్ చేయాలి. ఓకే, సో దాని ద్వారా మనకి గ్రీన్ ఫండ్స్ అనేవి వస్తాయి, డెఫినెట్లీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతాయి. సో దానివల్ల ఇండియాకి ఎంతో బెనిఫిట్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో సౌత్ కోఆపరేషన్ ని ఎన్హాన్స్ చేయాలి. సో సౌత్ కోఆపరేషన్ ఎలా ఎన్హాన్స్ చేస్తాం? మెయిన్లీ లైక్ మైండెడ్ కంట్రీస్ లైక్ బ్రెజిల్ కానివ్వండి, ఓకే, జపాన్ కానివ్వండి, వీటితో కోఆపరేషన్ ని మనం పెంచుకోవాలన్నమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఫండ్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్గనైజేషన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ద కార్బన్ మార్కెట్స్. ఇలా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ని మనము ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆల్సో గ్రీన్ టెక్నాలజీలో ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలన్నమాట. సో బట్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి ఈ వే ఫార్వర్డ్ తో మనం వచ్చాం. సో బేసికలీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి? ఈక్విటీ అండ్ ఫెయిర్నెస్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. అన్ని డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ కి ఈక్వల్ ప్రయారిటీస్ అనేవి లేవు. దెర్ ఆర్ ఇష్యూస్ ఆఫ్ ఈక్విటీ అండ్ ఫెయిర్నెస్ అనమాట. అండ్ సమ్ టైమ్స్ కార్బన్ క్రెడిట్స్ అండ్ కార్బన్ టార్గెట్స్ ని డబుల్ కౌంట్ చేస్తున్నారు. ఓకే, సో దెర్ ఆర్ సమ్ స్కామ్స్ గోయింగ్ ఆన్ విత్ రెస్పెక్ట్ టు దిస్. ఓకే, సో ఇన్నర్ స్కామ్స్ అనేవి చేసి దే ఆర్ డూయింగ్ ద డబుల్ కౌంటింగ్, కార్బన్ క్రెడిట్స్ ని సో రాంగ్ వేస్ లో ఓకే గెయిన్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో డెవలప్డ్ నేషన్స్ మీద ఎక్కువగా రిలయన్స్ అయి ఉన్నాం. సో దాన్ని తగ్గించడానికి సౌత్ కోఆపరేషన్ ఎన్హాన్స్ చేయాలి. వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ డిపెండెన్సీస్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ని ఎన్హాన్స్ చేయాలి, గ్రీన్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు లింక్ అవర్ డొమెస్టిక్ కార్బన్ మార్కెట్స్ విత్ ది ఆర్టికల్ 6.2. Okay, so this is how India can leverage the opportunity from Article 6.2 of Paris Agreement. Okay, I hope you have understood. Now let's go to another article. So now let's go to another article. A legal remedy that perpetuates survivor trauma అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So this is basically we can link this article to GS4 అన్నమాట. ఎథిక్స్ అండ్ జస్టిస్ అనే టాపిక్స్ కి మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, బేసికలీ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఇస్ దిస్ ఆర్టికల్ ఇస్ క్రిటికలీ ఎగ్జామిన్ ద జుడిషియరీస్ ప్రాక్టీస్ ఆఫ్ గ్రాంటింగ్ బెయిల్ టు ద రేప్ అక్యూజ్డ్. ఓకే, ఎవరైతే రేప్ అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకి బెయిల్ ఇవ్వడం అండ్ ఆల్సో వాళ్ళని సర్వైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మ్యారేజ్ చేసుకోమని చెప్పడం, దాని మీద ఎలాంటి ఇష్యూస్ అనేవి అవుతున్నాయి. సో ఈ జుడిషియరీ తీసుకునే నిర్ణయాలలో నిజంగా క్రెడిబిలిటీ అనేది ఉందా అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ షోస్ ద ప్రాబ్లమాటిక్ నేచర్ ఆఫ్ సచ్ జడ్జ్మెంట్స్. ఓకే, సో ఇవన్నీ పాట్రియార్కల్ స్టీరియోటైప్స్ ని చూపెడతాయి. అండ్ ఆల్సో సర్వైవర్స్ యొక్క అటానమీకి వైలేషన్ అనేది అవుతుంది, వాళ్ళ ప్రైవసీ లైఫ్ అనేది సొసైటల్ ప్రెషర్ వల్ల ఇంపాక్ట్ అనేది పడుతుంది వాళ్ళ మీద, స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనేది నెగ్లెక్ట్ చూస్తున్నాము. అండ్ ఆల్సో సమ్ ఎథికల్ అండ్ లీగల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్. సో బేసికలీ దిస్ ఆర్టికల్ ఇస్ లింక్ టు GS4, గుర్తుపెట్టుకోండి. So the context of the news is recent గా Allahabad High Court ఏం చెప్పింది అంటే it has told that so this article is basically criticizing the judgment given by the Allahabad High Court. So Allahabad High Court ఏం చెప్పింది? So it criticizes judiciary's practice of granting bail to the rape accused on condition of marrying survivor. So for example ఎవరైనా రేప్ సర్వైవర్ ఉన్నారు. సో రేప్ సర్వైవర్ కి ఏం చేస్తున్నారంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేసి ఆ అక్యూజ్డ్ పర్సన్ ని ఆ సర్వైవర్ ని మ్యారేజ్ చేసుకోమని చెప్పేసి కంపల్షన్ పెడుతున్నారు అనమాట. సో ఆ విధంగా జడ్జ్మెంట్స్ అనేవి రావడం జరిగింది అలహాబాద్ హైకోర్టులో. సో వాట్ ఆర్ ది ఎథికల్ డైలమాస్, వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ ఇష్యూ, వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ ఆఫ్ దిస్ ఇష్యూస్? లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ ఇన్వాల్వ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో దిస్ షోస్ ద ఇన్స్టిట్యూషనల్ మోరల్ ఫెయిల్యూర్. జుడిషియరీ లాంటి ఒక హైలీ ఇంటెలెక్చువల్ బాడీ ఏదైతే ఉంటుందో సో దట్ షుడ్ నాట్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అనమాట. సో దిస్ షోస్ అ మోరల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. దిస్ షోస్ దెర్ ఆర్ సమ్ patriarchal stereotypes that are there with respect to judiciary as well. Okay, so judiciary, who is a guardian of the fundamental rights, itself is giving this kind of judgment. So this is a shame on us, right? So inkokati entante violates humanity. So basically human principles, human dignity and the Kantian ethics ఏదైతే ఉంటుందో వీటన్నిటిని ఈ పర్టికులర్ థింగ్ అనేది వైలేట్ చేస్తుంది అనమాట. సో బేసికలీ కాంతియన్ ఎథిక్స్ ఏం చెప్తుంది అంటే హ్యూమన్స్ ఆర్ నాట్ ఎండ్స్
హ్యూమన్స్ ఆర్ ఎండ్స్ అండ్ నాట్ మీన్స్. అంటే ఇక్కడ కాంతియన్ మీన్స్ ని సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, సో బేసికలీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సర్వైవర్ ఎవరైతే ఉన్నారో సర్వైవర్ కి కంపల్షన్ పెడుతున్నాం టు మ్యారీ ది అక్యూజ్డ్. సో అంటే మనం ఏం చేస్తున్నాం, సర్వైవర్ ని ఆబ్జెక్టిఫై చేస్తున్నాం అనమాట. వీఆర్ ఆబ్జెక్టిఫైయింగ్ ది సర్వైవర్. సో దానివల్ల ఏమవుతుంది, సో దట్ విల్ లీడ్ టు జెండర్ బయస్ అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద అక్యూజ్డ్ ఆర్ సర్వైవర్, అక్యూజ్డ్ ఏమో ఎక్కువ టైమ్స్ మేల్స్ ఉంటున్నారు, సర్వైవర్స్ ఎవరు ఎక్కువ ఉంటున్నారు అని అంటే ఇన్ ద రేప్ అబ్యూజెస్ అండ్ ఆల్ విమెన్ ఉంటున్నారు, చిల్డ్రన్ ఉంటున్నారు. అంటే వీఆర్ ఆబ్జెక్టిఫైయింగ్ ద సర్వైవర్స్ అనమాట. అండ్ ఆల్సో దిస్ ఈస్ లీడింగ్ టు ద వైలేషన్ ఆఫ్ ది అటానమీ అండ్ ఫ్రీ విల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్. బికాస్ ఆఫ్ దిస్ patriarchal నేచర్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్స్ ఈ ఆటోనమీ అండ్ ఫ్రీ విల్ ఆఫ్ ది పర్సన్స్ ఈస్ గెటింగ్ వైలేటెడ్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ట్రూ జస్టిస్ అనేది సప్రెస్ అవుతుంది. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు దిస్ జడ్జ్మెంట్ దట్ వాస్ మేడ్ బై అలహాబాద్ హైకోర్ట్. And there are some ethical dilemmas and ethical issues that are involved in this judgment. ఒకటి వచ్చేసి ఇది కోయర్సివ్ రీకన్సిలియేషన్ అనమాట. అంటే ఈ పర్టికులర్ జస్టిస్ మీద ఫోకస్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, కోయర్సివ్ గా వాళ్ళని మ్యారేజ్ చేపిస్తున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ ద కోయర్సివ్ రీకన్సిలియేషన్. సో దిస్ ఇస్ ద డాక్ట్రిన్ దట్ దే హావ్ ఫాలోడ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ జస్టిస్ టు ద survivor, they have done something called as coercive reconciliation, which is disrupting the personal life of the survivor. So this is one issue. Inkokati enti, this particular judgment is benefiting the accused. So accused em chestaru, so evaraina marriage chesukovalanunte oka ammayini or oka abbayini, so appudu em chestaru, సో ఈ పర్టికులర్ లా ఆర్ ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ని బేస్ చేసుకొని సో కావాలని ఈ పర్టికులర్ యాక్టివిటీస్ కి లోన్ అయ్యి దెన్ దిల్ మ్యారీ అనమాట. అంటే దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ బెనిఫిటింగ్ ది అక్యూజ్డ్ కాబట్టి ఫ్యూచర్ లో ఇలాంటివి జరగడానికి ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ న్యూట్రాలిటీ దట్ వాజ్ లాస్ట్. న్యూట్రల్ జడ్జ్మెంట్ అనేది లేదు. ఓకే, న్యూట్రల్ జడ్జ్మెంట్ అనేది జ్యుడిషియరీ ఇవ్వలేకపోతుంది. సో దీస్ ఆర్ ది ఎథికల్ డైలమాస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ బికాస్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్స్? ఒకటి వచ్చేసి దెర్ విల్ బి అ ట్రామా ఆన్ సర్వైవర్. సో సర్వైవర్స్ కి ట్రామా అనేది ఉంటుంది, సైకలాజికల్ అండ్ మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది, మెయిన్లీ ఫర్ ద పర్సనల్ లైఫ్ ఉంటుంది, అండ్ ఆల్సో సొసైటల్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో జెండర్ ఇన్ఈక్వాలిటీస్. సో దిస్ షోస్ ద జెండర్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఆల్సో దిస్ ఇస్ అగేన్స్ట్ ద ఆర్టికల్ 14. ఓకే, ఈక్వాలిటీ బిఫోర్ లా కి అగేన్స్ట్ గా ఈ జడ్జ్మెంట్ అనేది ఉండడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో దిస్ షోస్ అ కల్చర్ ఆఫ్ ఇంప్యూనిటీ. సో ఆల్రెడీ చెప్పాను, దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్ ఇస్ బెనిఫిటింగ్ ది అక్యూజ్డ్ కాబట్టి కల్చర్ ఆఫ్ ఇంప్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ దట్ విల్ బి ఇన్వాల్వ్డ్ బై దిస్ జడ్జ్మెంట్. ఓకే, సో కోయర్సివ్ రికన్సిలియేషన్ అలాంటి మెథడ్స్ ఫాలో అయ్యే బదులు సమ్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఫర్ జస్టిస్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఫస్ట్ థింగ్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ బెనిఫిషియన్స్. ఇలాంటి ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఈ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బేసిక్ గా జడ్జ్మెంట్స్ అనేది ఇవ్వాలి. అండ్ పాట్రియార్కియల్ నేచర్స్ లేకుండా నాన్ మేలిఫిషియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ ని ఎన్షూర్ చేయాలి జడ్జ్మెంట్స్ లో. అండ్ ఆల్సో వాట్ ఎవర్ ద జడ్జ్మెంట్స్ దట్ జ్యుడిషియరీ ఇస్ గివింగ్, జ్యుడిషియరీ నీడ్ టు బి అకౌంటబుల్ ఫర్ దెమ్ అండ్ ఇట్ నీడెడ్ టు బి ట్రాన్స్పరెంట్ అనమాట. అండ్ ఇట్ నీడెడ్ టు బి న్యూట్రల్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రిన్సిపల్స్ దట్ జ్యుడిషియరీ హాస్ టు ఫాలో ఇన్ ఆర్డర్ టు గివ్ జస్టిస్. ఓకే, సో మరి ఇంకేం చేస్తే బాగుంటుంది? సో సర్వైవర్ సెంట్రిక్ లీగల్ రిఫార్మ్స్ ని మనం తీసుకురావాలి. సో సర్వైవర్ కి యూజ్ అయ్యేలాగా లీగల్ రిఫార్మ్స్ ని తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి చట్టాలను ఫ్రేమ్ చేయాలి. స్టేట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది కాబట్టి స్టేట్స్ హ్యావ్ టు ఇన్వాల్వ్. స్టేట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఓకే, జ్యుడిషియల్ ట్రైనింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. జడ్జెస్ కి జెండర్ సెన్సిటైజేషన్ మీద ట్రైనింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట, ఇవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీని స్ట్రెంథెన్ చేయాలి. సో స్టేట్ రిలక్టెంట్ గా ఉండదు ఈ మ్యాటర్స్ మీద. సో స్టేట్ హ్యాస్ టు ప్రొవైడ్ సమ్ వెల్ఫేర్ టు దట్ ఇండివిజువల్స్, ద survivors. Okay, so this is about this article. Now let's go to the another one. So now let's look at the third article, addressing the growing threat of forest fires in oka article రాయడం జరిగింది. This is basically about increase in the intensity of forest fires. సో దీని బేసిస్ మీద ఒక ఎస్సే ఫ్రేమ్ చేసాం. ఫస్ట్ ఆ ఎస్సే చూద్దాం, తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం. ఓకే, ఎస్సే టాపిక్ ఇస్ బ్యాలెన్సింగ్ ఎకానమిక్ గ్రోత్ అండ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ నెసెసరీ పారాడాక్స్. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ వస్తే how this particular article can be utilized as an anecdote. One summer evening in 2024, wildfires ramped through Uttarakhand forest, destroying thousands of hectares of biodiversity rich land. The flames, fueled by rising temperature and deforestation, sent plumes of smoke into the sky, forcing entire villages to evacuate. Meanwhile, just a few hundred kilometers away, industries flourished, powered by expanding coal consumption and rapid infrastructure growth. This stark contrast between economic progress and environmental devastation raises a crucial question: can development and sustainability truly coexist? So how beautifully this anecdote has meant.
సో ఇక్కడ మనం ఏం అడుగుతున్నారు, a balancing economic growth and environmental sustainability is a necessary paradox. బట్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చూపెడుతున్నాం, సో ఒక సైడ్ ఏమో ఎన్వైరన్మెంటల్ యాక్టివిటీస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, ఇంకోవైపు ఏమో వైల్డ్ ఫైర్స్ వచ్చి ఫారెస్ట్ ఫైర్స్ వచ్చి ఉత్తరాఖండ్ రీజియన్ లో ఇట్ ఇస్ డెస్ట్రాయింగ్ థౌసండ్స్ ఆఫ్ హెక్టార్స్ ఆఫ్ బయోడైవర్సిటీ రిచ్ ల్యాండ్ అనమాట. సో ఈ కాంట్రాస్ట్ ని చూపెట్టేట్టు మనము హౌ దీస్ బోత్ ఆర్ పారాడాక్స్ అండ్ హౌ వీ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్ అనేది మనం చెప్తున్నాం. ఓకే, సో యూ కెన్ యూటిలైజ్ దీస్ కైండ్ ఆఫ్ anecdotes in your answer. Okay, now let's go to the discussion of this particular article. సో బేసిక్ గా మనకి రీసెంట్ గా లాస్ ఏంజల్స్ లో మనకి వైల్డ్ ఫైర్ అనేది జరిగింది కదా, ఆ కాంటెక్స్ట్ లో ఈ పర్టికులర్ ఆర్టికల్ రావడం జరిగింది. అయితే సో బేసిక్ గా ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఫారెస్ట్ ఫైర్స్ విత్ ఇన్ ఇండియా ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ అని, దీనివల్ల క్లైమేట్ చేంజ్ కి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అనేది ఫామ్ అయ్యి క్లైమేట్ చేంజ్ కి దారి తీస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఫారెస్ట్ అనేవి బేసికలీ దే యాక్ట్ as a కార్బన్ సింక్స్, బట్ వన్స్ ఫారెస్ట్ అనేవి ఫారెస్ట్ ఫైర్స్ గా మారిన తర్వాత సో దిస్ విల్ రిలీజ్ లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, సో ఫర్దర్ క్లైమేట్ చేంజ్ కి దారి తీస్తాయి అండ్ అగైన్ క్లైమేట్ చేంజ్ విల్ లీడ్ టు ద కార్బన్ ఫారెస్ట్ ఫైర్స్. ఇలా మనకు ఒక ఫీడ్బ్యాక్ లూప్ అనేది ఫామ్ అవుతుంది, దీన్ని మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటాము. సో ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో ద మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర. ఇలా లాట్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఫారెస్ట్ ఫైర్స్ వల్ల వైల్డ్ ఫైర్స్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో బేసికలీ ఫారెస్ట్ ఫైర్ వల్నరబిలిటీ ఇన్ ఇండియా ఈ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇస్తుంది అనమాట ఈ రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న ఫారెస్ట్లలో 36% ఆఫ్ ద ఫారెస్ట్ ఆర్ ఫారెస్ట్ ప్రోన్ ఫారెస్ట్లు అనమాట. ఓకే, 36% ఫారెస్ట్లు ఈజీగా ఫారెస్ట్ ఫైర్స్ కి అటాక్ అవ్వబడతాయి అనమాట. సో బేసిక్ గా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి 2 కాసెస్ వల్ల అవుతాయి బ్రాడ్ గా చెప్పాలి అని అంటే, న్యాచురల్ కాసెస్, హ్యూమన్ ఇండ్యూస్డ్ కాసెస్. ఒకటి వచ్చేసి లైటనింగ్ వల్ల, సో బేసిక్ గా లైటనింగ్ జరుగుతుంది కదా, దాని వల్ల కూడా దట్ ఈస్ అ న్యాచురల్ ఫ్యాక్టర్ త్రూ విచ్ ద ఫారెస్ట్ ఫైర్స్ మే టేక్స్ ప్లేస్. సో లాంగ్ డ్రై స్పెల్స్ రావడం వల్ల, లాంగ్ పీరియడ్ లో డ్రై స్పెల్స్ రావడం వల్ల కూడా ఫారెస్ట్ ఫైర్స్ అవుతుంటాయి. దెర్ ఆర్ సమ్ ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ ఆల్సో. ఒకటి వచ్చేసి స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఎక్కువగా చేయడం వల్ల కూడా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఓకే, సో బేసిక్ గా క్యాంప్ ఫైర్స్ రన్ చేస్తూ ఉంటారు. ఈ క్యాంప్ ఫైర్స్ విల్ ఆల్సో లీడ్ టు ద ఫారెస్ట్ ఫైర్స్ సమ్ టైమ్స్. సో స్మోకింగ్, సిగరెట్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ ఆల్సో లీడ్ టు ది ఫారెస్ట్ ఫైర్స్. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, ఇవన్నీ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా, దీని వల్ల కూడా ఫారెస్ట్ ఫైర్స్ కి దారి తీస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ లో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫైర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో యూ కెన్ బ్రాడ్లీ డివైడ్ ఇంటూ 3 హెడ్డింగ్స్. ఒకటి ఎన్వైరన్మెంటల్, ఇంకొకటి ఎకానమిక్ అండ్ ఆల్సో సోషల్ అండ్ హెల్త్ ఇంపాక్ట్ ఏమేమి ఉంటాయి. సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఏముంటాయి, బయోడైవర్సిటీ లాస్ చూస్తాం, లాట్ ఆఫ్ బయోడైవర్సిటీకి థ్రెట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో వాటర్ సైకిల్ అండ్ అదర్ న్యాచురల్ సైకిల్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ విల్ గెట్ డిస్రప్టెడ్. సాయిల్ ఫర్టిలిటీ అనేది పోతుంది బికాస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫైర్స్. సో ఇలా కొన్ని ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేవి ఉంటాయి. ఎకానమిక్ లాస్ కూడా జరుగుతుంది, ఈకో టూరిజం అనేది డిక్లైన్ అవుతుంది. ఆల్మోస్ట్ 1.74 lakh crores లాస్ అవుతున్నాం యాన్యువల్ గా బికాస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫైర్స్. ఎకానమిక్ లాస్ ఎంత వస్తుంది అంటే 1.74 lakh crores అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్స్. అండ్ ఆల్సో సోషల్ అండ్ హెల్త్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. హెల్త్ అంటే రెస్పిరేటరీ డిసీజెస్ వస్తూ ఉంటాయి, లంగ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి దాన్ని పీల్చుకోవడం వల్ల. అండ్ ఆల్సో సోషల్ ఫ్యాక్టర్స్ ఆర్ సోషల్ ఇంపాక్ట్స్ ఏముంటాయి, సో పీపుల్ నీడ్ టు డిస్ప్లేస్ టు అదర్ ఏరియాస్ బికాస్ ఆఫ్ ది డిజాస్టర్స్. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్, సో పీపుల్ విల్ గెట్ డిస్ప్లేస్డ్. అండ్ ఆల్సో యాజ్ ఈ పర్టికులర్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మెయిన్ ల్యాండ్ ఏరియాస్ కి వైల్డ్ లైఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి బికాస్ ఆఫ్ విచ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ విల్ గెట్ ఇంక్రీజ్. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ విల్ బి దేర్ బికాస్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫైర్స్. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది టు టాకిల్ ద వైల్డ్ ఫైర్స్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్ అంటే, సో లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అయితే తీసుకొచ్చింది. ఒకటి నేషనల్ లెవెల్ స్ట్రాటజీస్ తో ముందుకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ప్లాన్ ఆన్ ఫారెస్ట్ ఫైర్స్ ని తీసుకొచ్చింది. దీంతో పాటు ఫండ్స్ రేజ్ చేయడానికి ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్ నేషనల్ లెవెల్ ఇనిషియేటివ్స్ తో యూనియన్ గవర్నమెంట్ రావడం జరిగింది. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది బడ్జెటరీ ట్రెండ్స్, సో ఫారెస్ట్ అండ్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి 2022 to 2023లో 28.5 crores ని ఎలకేట్ చేశారు. వెరాజ్ 2023 to 2024 లో 51 crores ని ఎలకేట్ చేశారు. అండ్ రీసెంట్ గా 50 crores కి తగ్గించడం జరిగింది ఫ్రమ్ 51 crores. అంటే బేసిక్ గా ఎక్కువ తగ్గలేదు కదా మ్యామ్ అంటే, సో బేసికలీ 51 crores కూడా సరిపోదు, లాట్ ఆఫ్ బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ అనేవి చూస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ అన్ ఇష్యూ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఆల్సో టెక్నాలజీ బేస్డ్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చింది.
ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్ ని డెవలప్ చేసింది గవర్నమెంట్. సో బేసిక్ గా 3 ఆర్గనైజేషన్స్ వర్ వర్కింగ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్. ఒకటి ఇస్రో, ఒకటి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఇంకొకటి ఐఎండి అన్నమాట. వీళ్ళందరూ కలిపి ఈ పర్టికులర్ టెక్నాలజీ బేస్డ్ ఇనిషియేటివ్ కాల్ ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. సో దిస్ విల్ బేసికలీ హెల్ప్ ఇన్ ద ఎర్లీ వార్నింగ్స్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో థర్మల్ ఇమేజింగ్ అండ్ డ్రోన్స్ యూసేజ్ ని కూడా మనం యూస్ చేస్తున్నాం ఇన్ ఆర్డర్ టు మానిటర్ అండ్ ఇన్ ఆర్డర్ టు కమ్ అప్ విత్ ది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్స్ కూడా చూస్తున్నాం. సో బేసిక్ గా మనకి ఫారెస్ట్ ఫైర్ స్కౌట్స్ మోడల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఇండోనేషియాలో ఫైర్ ఫ్రీ విలేజెస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఉత్తరాఖండ్ లో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వన్ బెస్ట్ ప్రాక్టీస్, విమెన్ లెడ్ గ్రూప్స్ అనే వాళ్ళు ఫారెస్ట్ ఫైర్స్ కి అగేన్స్ట్ గా కొన్ని క్యాంపెయిన్స్ చేయడం, కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం అనేది ఉత్తరాఖండ్ లో చూస్తున్నాం. విమెన్ లెడ్ గ్రూప్స్ ని చూస్తున్నాం అనమాట. ఇలా లాట్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా చూస్తున్నాం అనమాట టు డీల్ విత్ దిస్ పర్టికులర్ డిజాస్టర్స్. బట్ దెర్ ఆర్ స్టిల్ సర్టన్ ఛాలెంజెస్. ఒకటి వచ్చేసి బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయని చెప్పాను. వెరీ లో బడ్జెట్ ఈస్ అలొకేటెడ్ ఫర్ దిస్. ఓకే, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది కూడా చాలా వీక్ గా ఉంది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లా ఎన్ఫోర్స్మెంట్ లాస్ అనేవి ఉన్నాయి, చట్టాలు అనేవి ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, బట్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పూర్ గా ఉంది. క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఇంపాక్ట్ అనేది ఇంటెన్సిఫై అవుతుంది. సో మనం ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టంగా మారుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఫారెస్ట్ ఫైర్స్. ఓకే, ఫారెస్ట్ ఫైర్స్ ని ప్రిడిక్ట్ చేయడంలో, మేనేజ్ చేయడంలో, గవర్నమెంట్ తీసుకొచ్చే స్ట్రాటజీస్ లో ఇవన్నీ లూప్ హోల్స్ అనమాట. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వీక్ గా ఉంది కాబట్టి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ని ప్రాపర్ గా డెవలప్ చేయాలి, దాంట్లో రీసెర్చ్ చేయాలి, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. Okay, and also we have to still increase the community involvement, and also budgetary constraints ఉన్నాయి కాబట్టి బడ్జెట్ ఇంక్రీజ్ అనేది చేయాలన్నమాట. we have to dedicate more budget to it. అండ్ ఆల్సో మనము ప్రస్తుతం ఉన్న లాస్ అనేవి పూర్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది కాబట్టి కొన్ని లీగల్ రిఫార్మ్స్ తీసుకొస్తే కూడా బాగుంటుంది. దిస్ ఇస్ హౌ వీ కెన్ మేనేజ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో లెట్ us look at another news article. సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీ అని చెప్పేసి ట్రంప్ కి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. సో లెట్స్ అనలైజ్ ఇట్. దిస్ ఇస్ బేసికలీ ఇంపార్టెంట్ ఫర్ ద GS2 పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇండియన్ పాలిటీలో ఇండియన్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, మెయిన్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. లెట్స్ గో ఇన్ టు ద డిస్కషన్ పార్ట్. సో లాస్ట్ క్లాస్ లోనే మేము ఈ కాంటెక్స్ట్ చూసాం, మీకు గుర్తుంటే. సో ట్రంప్ హ్యాస్ రేజ్డ్ 25% టారిఫ్ ఆన్ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది లాస్ట్ క్లాస్ లో. అండ్ దీని వల్ల కూడా ఇండియాకి పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండదు, ఎందుకంటే మనము స్టీల్ అండ్ అల్యూమినియం ప్రోడక్ట్స్ లో USA తో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు, ట్రేడ్ చేయట్లేదు, కాబట్టి చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఇండియా మీద ఉండదు అని కూడా మనం లాస్ట్ క్లాస్ లో చూడడం జరిగింది. సో వై దిస్ పర్టికులర్ టారిఫ్స్ అంటే దే ఆర్ కైండ్ ఆఫ్ టాక్సెస్ అనమాట. కోటాస్ విధించడము అంటే లిమిటెడ్ ఇంపోర్ట్స్ చేసుకోవడము, ఒకవేళ ఇంపోర్ట్స్ చేసుకున్న హై టాక్సెస్ ని విధించడము, ఇవన్నీ ఎందుకు చేస్తాం? టారిఫ్స్ ని అసలు ఎందుకు తీసుకొస్తారు అని అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియానే ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ టారిఫ్స్ ని టాక్సెస్ ని విధిస్తుంది అని అంటే డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ లీడింగ్ టు ద హై కాంపిటీషన్. ఒకవేళ టారిఫ్స్ ని విధించకపోతే అప్పుడు డొమెస్టిక్ అండ్ లోకల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేయలేము. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దాట్ మనం ఎక్కువ టారిఫ్స్ ని విధిస్తూ ఉంటాం అనమాట. సో సేమ్ థింగ్ US has done. So it has increased 25% tariff అనమాట. So this is as part of America First policy which was brought by the Donald Trump. And also ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఒక కంట్రీకి సంబంధించి దాన్ని తగ్గించడానికి కూడా ఇలాంటి ఇనిషియేటివ్స్ ని తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ని పనిష్ చేయాలన్నా మనము టారిఫ్స్ ని విధిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళు దే విల్ కమ్ అప్ విత్ ద డంపింగ్ అనమాట. బేసికలీ మనము ప్లాస్టిక్ టాయ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా డంప్ చేయడం మొదలు పెట్టారనమాట చైనా వాళ్ళు. సో దానికి అగేన్స్ట్ గా మనం ఏం చేసాము, కోటాస్ ని విధించాము, యాంటీ డంపింగ్ స్ట్రాటజీస్ ని త్రూ టాక్సేషన్ అవన్నీ మనం తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ మూవ్ వల్ల 25% టారిఫ్స్ విధించడం వల్ల ఎకానమిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? సో వాట్ విల్ బి ది ఎకానమిక్ ఇంపాక్ట్? సో డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది విత్ ఇన్ USA. ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ అనేవి డెఫినెట్లీ హై కాస్ట్ అవుతాయి టాక్సేషన్ వల్ల, దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ద నార్మల్ పీపుల్ విల్ డిక్రీస్. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా టాక్సెస్ అండ్ టారిఫ్స్ విధించడం వల్ల ఆల్మోస్ట్ 75,000 ఉద్యోగాలు అనేవి పోతాయి అనమాట. సో దెర్ విల్ బి లాస్ ఆఫ్ ఆల్మోస్ట్ 75,000 జాబ్స్. ఇంకొకటి ఏంటి, GDP ఆఫ్ USA విల్ డిక్రీజ్. ఓవరాల్ 0.3% డిక్రీస్ అనేది చూసే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ ది దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, బికాస్ ఆఫ్ ద టారిఫ్స్. గ్లోబల్ ట్రేడ్ డిస్రప్షన్స్ కూడా జరుగుతాయి. గ్లోబల్ లెవెల్లో ఎలాంటి ట్రేడ్ డిస్రప్షన్స్ జరుగుతాయనంటే, సో ఇట్ విల్ ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ. హవెవర్ ద ఇంపాక్ట్ ఇస్ మినిమం అండ్ ఇట్ ఈస్ నెగటివ్ అయినప్పటికీ, చాలా మినిమల్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ, సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్, రైట్. ఇంకొకటి ఏంటి,
ట్రేడ్ వార్స్ అనేవి పెద్దగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్ గా ఇంపోర్ట్స్ మీద స్టీల్ అండ్ అల్యూమినియం ప్రోడక్ట్స్ మీద ఒకవేళ యాజ్ చైనా ఇస్ ఎక్స్పోర్టింగ్ లాట్ ఆఫ్ స్టీల్ అండ్ అల్యూమినియం కాబట్టి చైనా ఈ టారిఫ్స్ ని అడ్డుకోవడానికి ఇట్ మే లీడ్ టు అంటే అది కూడా టారిఫ్స్ ని ఇంక్రీజ్ చేసి ట్రేడ్ వార్స్ కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రేడ్ వార్స్ వల్ల గ్లోబల్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ so it will impact the steel markets also. Steel markets, for example, China is having a market of 54% of the global market of steel anamata. So ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే ఏరియా ఏంటంటే చైనా అన్నమాట బికాస్ ఆఫ్ దిస్ మూవ్. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? సో యుఎస్ఏలో జరిగే నష్టాలని మనం తగ్గించడానికి యుఎస్ఏ ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు ఎన్హాన్స్ ద ట్రేడ్ అగ్రిమెంట్స్ అనమాట. సో బేసిక్ గా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్స్ తో రాకుండా ట్రేడ్ వార్స్ కి గురి చేయకుండా లోకల్ ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే. అండ్ ఆల్సో ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ సప్లై చైన్స్. ఓన్లీ మన స్టీల్ మార్కెట్ అండ్ స్టీల్ ట్రేడ్ అనేది ఓన్లీ యుఎస్ఏ లాంటి కంట్రీస్ తో కాకుండా వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ట్రేడ్స్. ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్, జపాన్, ఓకే, యూకే ఇలాంటి కంట్రీస్ తో కూడా మనం టైప్ అవ్వాలి. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఇండియా యాజ్ వెల్. హవెవర్ ఇండియా మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉండదు. ఓకే. సో నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. పెరిలస్ పాత్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ ఇస్ అగైన్ లింక్డ్ టు GS2 పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, బంగ్లాదేశ్ గురించి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో అసలు ఇది న్యూస్ లో ఎందుకు ఉంది? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది న్యూస్? సో బేసికలీ మనకు తెలిసిందే 2024 లో షేక్ హసీనా గవర్నమెంట్ ని ఓవర్త్రో చేశారు. ఓకే. సో ఆన్ August 5th, 2024 నాడు స్టూడెంట్స్ స్టార్టెడ్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ద సుప్రీం అక్కడున్న హైకోర్ట్ ఆర్ హైయెస్ట్ కోర్ట్ ఏదైతే ఉంటుందో సుప్రీం కోర్ట్ ఆ జడ్జ్మెంట్ వల్ల ఆన్ ద రిజర్వేషన్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే పొలిటికల్ క్రైసిస్ అనేది ఏర్పడి సో షేక్ హసీనా గవర్నమెంట్ ఓవర్త్రో అయింది. షీ ఫ్లెడ్ అవే టు అదర్ కంట్రీ అండ్ అక్కడ మనకి మిలిటరీ బ్యాక్డ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. So which was actually took over in 2025 by the Mohammad Yunus అనమాట. సో ప్రెసెంట్ కూడా మొహమ్మద్ యూనస్ ఉన్నారు. 2024 లో ఈ టుక్ ఓవర్, 2025 లో కూడా ఈస్ కంటిన్యూయింగ్. ఓకే. సో అండ్ ఆల్సో ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో వీ హావ్ సీన్ అన్ అటాక్ ఆన్ షేక్ ముజబర్ రహమాన్ మెమోరియల్ ఆల్సో. సో ఫస్ట్ బంగ్లాదేశీ ప్రెసిడెంట్ యొక్క రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో దాని మీద అటాక్ కూడా మనం చూడడం జరిగింది అనమాట యాజ్ అ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే. సో దిస్ ఆర్ లీడింగ్ టు ఈ అన్ని ఈవెంట్స్ ఏంటంటే దిస్ ఇస్ ఎస్కలేటింగ్ ద వైలెన్స్ ఇన్ ద బంగ్లాదేశ్. సో బేసిక్ గా ఇంటాలరెన్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం బిట్వీన్ డిఫరెంట్ రిలీజన్స్ అండ్ ఆల్సో హ్యూమన్ రైట్ ఇష్యూస్ కూడా చూస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఈ ఇష్యూస్ లో 140+ జర్నలిస్టులు అనేవాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇదే కాకుండా వీఆర్ సీన్ లాట్ ఆఫ్ హిందూస్ వర్ అటాక్టెడ్, క్రిస్టియన్స్ ఆల్సో వర్ అటాక్డ్ అనమాట ఇన్ దిస్ ఇష్యూస్. హ్యూమన్ రైట్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది అండ్ హ్యూమన్ రైట్స్ ఆల్సో హ్యూమన్ రైట్స్ వాచ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆర్ ఆ పర్టికులర్ NGO ఏదైతే ఉంటుందో దట్ హెస్ వార్న్డ్ యూఎన్ఎస్ ఆల్సో in order to curb these activities in the Bangladesh. ఓకే. మరి ఈ యాక్టివిటీస్ వల్ల ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా ఏముంటుంది? సో ఇక్కడ మీరు నేర్చుకుంది అని అంట దిస్ ఇస్ జస్ట్ ఎ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్. బట్ మనకి ఏది ఇంపార్టెంట్? జస్ట్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా ఏమేమి ఉంటాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి పెరుగుతాయి. సో మన బార్డర్ ఏరియాస్ లో బార్డర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి కలిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అవర్ బార్డర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయాలన్నమాట బార్డర్ ఏరియాలో ఉన్న మిలిటరీ పీపుల్ కి. అండ్ ఆల్సో వన్ ఇష్యూ ఇస్ స్పిల్ ఓవర్ టు ద నార్త్ ఈస్ట్. ఈ నార్త్ ఈస్టర్న్ రీజన్స్ అనేవి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ కి ఆ పర్టికులర్ ఎఫెక్ట్ అనేది ఇట్ కెన్ గెట్ స్పిల్ ఓవర్ టు ద నార్త్ ఈస్ట్. కాబట్టి బార్డర్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ని మనము ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో రెఫ్యూజీ క్రైసిస్ చూసే అవకాశాలు ఉన్నాయి. సో బేసికలీ వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ రీజన్స్ కి బంగ్లాదేశ్ నుంచి ఫ్లడ్ అయ్యి రెఫ్యూజీస్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ ద హ్యూమన్ రైట్ ఇష్యూస్. ఓకే. కాబట్టి వీళ్ళకి మనం ఎకానమిక్ సపోర్ట్ అనేది అందజేయాలి. బట్ స్టిల్ ఈ రెఫ్యూజీస్ వల్ల లోకల్ లెవెల్ క్రైసిస్ అనేవి మనం సివిల్ వార్స్ అనేవి చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. వి నో అబౌట్ బంగ్లాదేశ్, అస్సాం అకార్డ్స్ ఎక్సెట్రా. సో దోస్ ఆల్ వర్ రిజల్ట్స్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఓన్లీ. ఓకే. అండ్ ఆల్సో ఎకానమిక్ డిస్ట్రప్షన్స్ అనేవి కూడా ఏర్పడతాయి. సో మనకి బంగ్లాదేశ్ మధ్యలో ఉన్న ట్రేడ్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వన్స్. ఓకే. వన్ ఆఫ్ ద లార్జెస్ట్. సో అలాంటి ట్రేడ్ అనేది కూడా డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువ అయ్యి ఎకానమిక్ డిస్ట్రప్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట బిట్వీన్ బోత్ ద కంట్రీస్. అండ్ ఆల్సో బంగ్లాదేశ్ మే హ్యావ్ అ జియో పొలిటికల్ షిఫ్ట్ టువర్డ్స్ ద చైనా. ఓకే. సో అక్కడున్న ఇంటరింగ్ గవర్నమెంట్ ఏంటంటే యాంటీ ఇండియా సెంటిమెంట్స్ తో ఉంది కాబట్టి సో ఇట్ మే ఎంగేజ్ విత్ ద ఇంటరింగ్ గవర్నమెంట్ మే ఎంగేజ్ విత్ చైనా అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది? మన రిలేషన్స్ విత్ బంగ్లాదేశ్ విల్ బి స్ట్రెయిన్డ్. ఓకే. సో దట్ విల్ బి అ ప్రాబ్లమ్. So in order to build back the relations, we have to engage with the interim government over there. Proper engagement, bilateral talks ni చర్చించేసుకొని we have to actually
come up with a good approach with the Bangladesh anamata. Okay, so this is about this article. Now let's go to another one. So next article, how will freeze on US aid affects the world? US aid వల్ల వరల్డ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ గో చెప్పడం జరుగుతుంది. అంటే ఫ్రీజ్ ఆన్ యుఎస్ ఎయిడ్ వల్ల. సో ట్రంప్ రీసెంట్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు కదా యుఎస్ ఎయిడ్ కి ఫండింగ్స్ అనేవి ఆపేస్తామని. దానివల్ల వరల్డ్ మీద ప్రపంచం మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో లెట్స్ అనలైజ్. సో ద కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్, Jan 20 రోజు డొనాల్డ్ ట్రంప్ గారు he has given an executive order that he is going to freeze US aid for 90 days అనమాట. 90 days వరకు US aid ని ఫ్రీజ్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దట్ వాస్ గివెన్ బై డొనాల్డ్ ట్రంప్. ఓకే, సో దీని వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనంటే ఆల్మోస్ట్ 42 బిలియన్ ఎయిడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. వరల్డ్ లో, ప్రపంచంలో యుఎస్ఏ ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ $42 బిలియన్, అవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సో యుఎస్ఏ ఎయిడ్ ఏంటంటే ఇంతకు ముందు డిజాస్టర్ రిలీఫ్ కోసం, క్లైమేట్ యాక్షన్స్ కోసం, గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్స్ లో, ఓకే, అండ్ ఆల్సో మలేరియా ప్రివెన్షన్, హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్, ఓకే, సో ఇలా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కి, హెల్త్ ప్రోగ్రామ్స్ కి డొనేట్ చేసేది. అండ్ ఆల్సో ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్ కి కూడా యుఎస్ ఎయిడ్ ద్వారా ఫండింగ్ అనేది వెళ్ళేదన్నమాట. అండ్ ఆల్సో ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ పర్టికులర్ లీడర్ లెస్ ఏదైతే ఉంటుందో, సో ఈ లీడర్ లేకుండా ఉండడం వల్ల వాక్యూమ్ ఏదైతే క్రియేట్ అవుతుందో దిస్ క్యాన్ బి ఫిల్డ్ బై ద రష్యా అండ్ చైనా లాంటి కంట్రీస్. సో దీనివల్ల దెర్ విల్ బి అన్సర్టెనిటీస్ ఇన్ ద వరల్డ్. యుఎస్ ఎయిడ్ లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఏదైతే బెనిఫిట్స్ అనేవి చెందాయో ఎంతవరకు అవన్నీ డిక్రీజ్ అయిపోతాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ రష్యా అండ్ చైనా లాంటి కంట్రీస్ ఎమర్జ్ అవుతాయి. ఓకే, సో యుఎస్ఏడ్ అంటే ఏంటి? సో దిస్ వాస్ బేసికలీ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1961. సో దిస్ ఇస్ ద ఏజెన్సీ ఫర్ ద ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనమాట. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే యుఎస్ ఏజెన్సీ, అంటే యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటాం అనమాట. సో బేసికలీ ఇది లాట్ ఆఫ్ ఫీల్డ్స్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఫండ్స్, ఇట్ విల్ ఫండ్ ఫర్ ద గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్స్ లైక్ మలేరియా, పోలియో ఎరాడికేషన్, హెచ్ఐవి ఎయిడ్స్, ఇలాంటి వాటికి ఫండింగ్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇవే కాకుండా ఇట్ విల్ పార్ట్నర్ విత్ ద గవర్నమెంట్స్ అరౌండ్ ద వరల్డ్. అండ్ గవర్నమెంట్ కాకుండా ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, వాటితోని కూడా ఒక పార్ట్నర్షిప్ చేసి ఇట్ విల్ ఫండ్ టు దెమ్ అనమాట అకార్డింగ్ టు ద నీడ్. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్ అండ్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది వరల్డ్. But it will get disturbed because of this particular move that was brought by the Donald Trump. And also USAID is supporting climate action also. Okay, food security issues మీద కూడా ఖర్చు పెడుతుంది అనమాట. ఓకే, ఎయిడింగ్ అనేది ఇస్తుంది. So which will be the regions which will be more affected because of this move that was taken up by the Trump? Regions కి ఎక్కువగా డొనేషన్స్ వెళ్ళేవి అంటే ఎక్కువగా మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా అండ్ సబ్ సహారన్ ఆఫ్రికా, గ్లోబల్ సౌత్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి మనం చూసేవాళ్ళం. సో వీటన్నిటి మీద ఇంపాక్ట్ అనేది ఉండేది అనమాట. ఇలా లాట్ ఆఫ్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ అనేది ఉండేది. ఓకే, ఫండింగ్ అనేది ఉండేది ఇలాంటి లాట్ ఆఫ్ కంట్రీస్ మీద. సో ఇప్పుడు ఫండింగ్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల వీటన్నిటి మీద ఇష్యూస్ అనేవి మనం చూస్తాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ ఫుడ్ సెక్యూరిటీ మీద, హెల్త్ ఇష్యూస్ మీద, ఎన్వైరన్మెంటల్ మీద, డిజాస్టర్ రిలీఫ్ మీద, క్లైమేట్ యాక్షన్ మీద, ఇలా లాట్ ఆఫ్ డిస్ట్రప్షన్స్ అనేవి మనం చూస్తాం బికాస్ ఆఫ్ ది Trump announcement of freezing US aid. Okay, I hope you have understood till now. సో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలుసుకోవాలంటే ఈ యుఎస్ ఎయిడ్ వల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఏముంటుంది బికాస్ ఆఫ్ ద ఫ్రీజింగ్ ఆఫ్ యుఎస్ ఎయిడ్. ఒకటి వచ్చేసి ఇంతకు ముందు మనకి ఏంటంటే ఆల్మోస్ట్ యుఎస్ ఎయిడ్ లో ఉన్న 0.4 ఫండింగ్ మన ఇండియాకి వచ్చేదన్నమాట. సో ఇప్పుడు యుఎస్ ఎయిడ్ అనేది 90 days ఫ్రీజ్ అవ్వడం వల్ల ఆ ఎయిడ్ అనేది పోతుంది. ఓకే, ఫైనాన్షియల్ అండ్ డెవలప్మెంట్ సెట్ బ్యాక్స్ అనేవి చూస్తాం. ఇవే కాకుండా ఫార్మా, టెక్నాలజికల్ సెక్టర్స్ లో ఎక్కువగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళము త్రూ దిస్ యుఎస్ ఎయిడ్. దానివల్ల ఇప్పుడు మనకి ట్రేడ్ కన్సర్న్స్ అనేవి ఎదురవుతాయి. బట్ వన్ పాజిటివ్ ఇంపాక్ట్ ఈస్ ఇండియా కెన్ ఫుల్ఫిల్ దట్ పర్టికులర్ వాక్యూమ్ దట్ ఈస్ క్రియేటెడ్. ఆ లీడర్లెస్నెస్ ఏదైతే ఉంటుందో చైనా, రష్యానే కాకుండా ఇండియా కెన్ ఆల్సో ఫిల్ దట్ వాక్యూమ్ అనమాట. సో దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఇండియా. సో ఇలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇండియా మీద. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో ఏం చేస్తే వీ కెన్ టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అని అంటే ఫస్ట్ థింగ్ సెల్ఫ్ రిలయన్స్ ని పెంచుకోవాలి. ఇలా డెవలప్మెంట్ ఎయిడ్ మీద, ఫండ్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండియా సెల్ఫ్ రిలయన్స్ మీద ఆధారపడి ఉండాలన్నమాట. సో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, డొమెస్టిక్ లెవెల్లో పావర్టీ ఇష్యూస్ ని మనం సాల్వ్ చేసుకోగలగాలి వితౌట్ ఎనీ డిపెండెన్సీ ఆన్ ద ఫండింగ్స్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ మెజర్ అని చెప్పొచ్చు. అండ్ ఇదే కాకుండా మనం టైస్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ అవర్ టైస్ విత్ యూరోపియన్ యూనియన్, జపాన్ లాంటి కంట్రీస్ తో. అండ్ ఆల్సో హ్యుమానిటేరియన్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ స్ట్రాటజీస్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి. మెయిన్లీ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియాస్ తో, ఇలాంటి కంట్రీస్ తో మనం కొలాబరేట్ అవుతే హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ 2. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్.
So let's look at another article. India, 57 countries call for inclusive and sustainable artificial intelligence. So this is one article. History shows that technology won't cause job loss, says Prime Minister at AI Summit. This is another article. So let's discuss both of the articles in detail. సో కీ టేక్అవేస్ ఏంటంటే బేసిక్గా మనకి ఏఐ యాక్షన్ సమిట్ అనేది జరిగింది అనమాట. సో దిస్ ఇస్ కో చైర్డ్ బై బోత్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఎక్కడ జరిగింది? ప్యారిస్ లో జరిగింది. సో ఈ ఏఐ యాక్షన్ సమిట్ లో ప్యారిస్ అంటే ఫ్రాన్స్ పార్టిసిపేట్ చేసింది అండ్ ఆల్సో ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ వాస్ బాట్ టు ద ఫోర్ ఫ్రంట్ ద క్రిటికల్ డిబేట్స్ అనమాట. సో ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉండాలి, గ్లోబల్ గవర్నెన్స్ ఎలా ఉండాలి, సస్టైనబుల్ ఏఐ డిప్లాయ్మెంట్ ఎలా ఉండాలి, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ ని హ్యూమన్ సెంట్రిక్ ఏఐని ఎలా డెవలప్ చేయాలి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ని ఎలా తీసుకురావాలి, హౌ ఇట్ హ్యాస్ టు డెవలప్ ఓకే బెనిఫిట్ ద గ్లోబల్ సౌత్, ఇలాంటి లాట్ ఆఫ్ ఇష్యూస్ ని వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఆల్మోస్ట్ దీంట్లో 58 కంట్రీస్ జాయింట్ స్టేట్మెంట్ ని సైన్ చేయడం జరిగింది అనమాట ఆన్ ద సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ఏఐ. ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏఐ అనే ఒక స్టేట్మెంట్ మీద 58 కంట్రీస్ సైన్ చేశాయి అనమాట. ఓకే, సో బేసికలీ యూఎస్ అండ్ యూకే హెస్ రిఫ్యూజ్డ్ టు సైన్. ఎందుకనంటే రెగ్యులేషన్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి, ఎక్సెసివ్ గా రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయనే రీజన్స్ తో యూఎస్ అండ్ యూకే డిడ్ నాట్ సైన్ దిస్ పర్టికులర్ ప్యాక్ట్ అనమాట. ఓకే, సో బేసికలీ యూ హ్యావ్ టు లుక్ ఎట్ సమ్ ఇష్యూస్ లైక్ సమ్ పాయింట్స్ ఆఫ్ ద జాయింట్ స్టేట్మెంట్. దానికన్నా ముందు ఏఐ యాక్షన్ సమిట్ అనేది ప్యారిస్ లో జరిగింది. దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇట్ ఈస్ కో చైర్డ్ బై ఇండియా అండ్ ఫ్రాన్స్. దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. 58 countries have signed this particular statement, that is inclusive and sustainable AI. That is the third thing that you have to remember. Okay, and fourth thing that you have to remember is US and UK refused to sign this particular thing, stating these particular things are regulation concerns. Okay, so ee particular joint statement ఏదైతే ఉందో ఈ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏఐ, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ మస్ట్ బి హ్యూమన్ రైట్స్ బేస్డ్, ఎథికల్, సేఫ్ అండ్ ట్రస్ట్ వర్ది. అంటే హ్యూమన్ రైట్స్ ని బేస్ చేసుకొని ఉండాలి, ఎథికల్ గా ఉండాలి, సేఫ్ గా ఉండాలి అండ్ ట్రస్ట్ వర్దిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి అనేది. So this is the first point of the joint statement. And also we have to prevent AI monopolization and we have to ensure fair distribution of the benefits. So benefits AI వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అన్ని కంట్రీస్ మధ్యలో ఫేర్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. మోనోపలైజేషన్ అనేది ఉండొద్దు, ఒకటే కంట్రీ అనేది AI లో రాజ్యం పరిపాలించొద్దు అనేది ఇంకో పాయింట్ అనమాట. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఆల్సో. ఓకే, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఆల్సో డెవలపింగ్ నేషన్స్ ని అసిస్ట్ చేయాలి, డెవలప్డ్ నేషన్స్ ఇన్ ఏఐ కెపాసిటీ బిల్డింగ్. ఎలా అయితే క్లైమేట్ ఫైనాన్స్ లో అసిస్ట్ చేస్తాయో అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ లో కూడా ఓకే డెవలప్డ్ నేషన్స్, డెవలపింగ్ నేషన్స్ కి సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో లేబర్ మార్కెట్ సస్టైనబిలిటీ గురించి కూడా మాట్లాడారు. ఓకే, సో దిస్ ఇస్ ద కీ పాయింట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద జియోపొలిటికల్ డివైడ్ దట్ వీ హావ్ సీన్ ఇన్ ది ఏఐ గవర్నెన్స్? ఏంటంటే మెయిన్లీ యుఎస్ అండ్ యూకే లాంటి కంట్రీస్ అనేవి దే ఆర్ అపోజింగ్ ద స్ట్రిక్ట్ ఏఐ రెగ్యులేషన్స్ దట్ వీ హావ్ సీన్. ఓకే, సో ఏంటంటే ఇన్నోవేషన్స్ ని రెస్ట్రిక్ట్ చేస్తాయి, ఇన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అపోజ్ చేయడం జరిగింది అనమాట. సో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అయిన వాన్స్ ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ అపోజ్డ్ బై స్టేటింగ్ దట్ ఓకే ఎక్సెసివ్ ఏఐ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి ఈ స్టేట్మెంట్ లో అని చెప్పడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళు ఏం చెప్పారు అంటే యుఎస్ ఇస్ ఫోకసింగ్ ఆన్ ఏఐ డ్రివెన్ ఎకానమిక్ అండ్ మిలిటరీ పవర్. సో ఇండియా అండ్ ఫ్రాన్స్ ఏంటంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో వచ్చారు, బట్ లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే చైనా సపోర్టెడ్ దిస్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అలైనింగ్ విత్ ఇండియా అండ్ ఆల్సో యూరోప్ యొక్క ఏఐ గవర్నెన్స్ ని సపోర్ట్ చేస్తూ చైనా జాయింట్ స్టేట్మెంట్ ని సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, బట్ యూకే అబ్స్టైన్ చేయడం జరిగింది, యూకే ఓటే చేయలేదు. ఎందుకనంటే సో రెగ్యులేటరీ కన్స్ట్రెంట్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి దాని యొక్క విషయాలు అనేది చెప్పింది అనమాట. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మోదీస్ పర్స్పెక్టివ్, ఇక్కడ ఇంకో ఆర్టికల్ అనేది రావడం జరిగింది కదా, నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారు అంటే సో హీ కౌంటర్డ్ ద ఫియర్స్ ఆఫ్ ది ఏఐ ఇండ్యూస్డ్ జాబ్ లాసెస్ బై సేయింగ్ దాట్ సో టెక్నాలజీ వోంట్ కాజ్ జాబ్ లెస్ అనేది హిస్టరీ ప్రూవ్ చేసింది అని చెప్పేసి ఆయన ఒక హామీ అనేది ఇస్తున్నారు అనమాట. అంటే ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, దానికోసం రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ తో మేము ముందుకు వస్తాం, వి నీడ్ టు అడాప్ట్ ఇట్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అండ్ ఈ మోదీ గారు ఏం చెప్తున్నారంటే వీ నీడ్ టు కాల్ ఫర్ గ్లోబల్ కోఆపరేషన్. ఏఐ స్టాండర్డ్స్ ని ఫిక్స్ చేయాలంటే గ్లోబల్ కోఆపరేషన్ అనేది అవసరం బిట్వీన్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఆల్సో డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అండ్ ఆల్సో హీ స్ట్రెస్డ్ అపాన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్. ఓకే, అన్బయస్డ్ డేటా సెట్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ దీంతో పాటు ఎనర్జీ కన్సంప్షన్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎనర్జీ కన్సంప్షన్స్ గురించి కూడా టాక్స్ జరిగాయి, సస్టైనబిలిటీ మీద కూడా టాక్స్ అనేవి జరిగాయి అనమాట. సో బేసికలీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి లార్జ్ డేటా సెంటర్స్ అనేవి అవసరం అనమాట.
ఓకే, దీనికి మెషిన్ లెర్నింగ్ అలాగరిథమ్స్ ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఈ డేటా సెంటర్స్ లో. దీనికోసం లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో దట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ఎనర్జీ కన్సంప్షన్. దట్ ఈస్ వన్ ఇష్యూ. ఓకే, అయితే ఇక్కడ మోదీ గారు ఏం చెప్తున్నారంటే హీ లింక్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ విత్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్. గ్రీన్ ఎనర్జీని తీసుకొద్దాం, ఏఐ కంప్యూటింగ్ లో లెట్ us adopt the green energy అని అంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీ హైలైటెడ్ సంథింగ్ కాల్డ్ as ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇలాంటి ఇనిషియేటివ్ తో మనం ముందుకు వస్తాము. ఓకే, త్రూ విచ్ వీ నీడ్ టు డెవలప్ ద రెన్యూబుల్ ఎనర్జీ. ఆ రెన్యూబుల్ ఎనర్జీని మనము ఇక్కడ కంప్యూటింగ్ కి యూజ్ చేసుకుందాం అని అంటున్నారు అనమాట. సో మరి గ్లోబల్ సౌత్ యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉండింది అని అంటే ఏఐ బెనిఫిట్స్ అనేవి గ్లోబల్ సౌత్ కి కూడా రీచ్ అవ్వాలి అని డెవలపింగ్ నేషన్స్ అనేవి అంటున్నాయి అనమాట. మోనోపోలిస్టిక్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ని అవాయిడ్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో. అండ్ ఆల్సో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, కంప్యూటింగ్ పవర్, టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ గ్లోబల్ సౌత్ కి కూడా అందించాలి. ఫండింగ్ అనేది ఇవ్వాలి గ్లోబల్ సౌత్ కి. అండ్ ఇండియా ఇస్ పొజిషన్డ్ యాజ్ అ గ్లోబల్ సౌత్ లీడర్ అనమాట. దట్ ఈస్ అ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో గ్లోబల్ గవర్నెన్స్ ఏఐ ఫ్రేమ్వర్క్ ని మనం తీసుకురావాలి అని ఇండియా అడ్వకేట్ చేస్తూ వచ్చింది అనమాట. ఏఐలో నార్మ్స్ తీసుకురావాలి, ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి, ఎథికల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ని కూడా డెవలప్ చేయాలి. మెయిన్లీ ఇంక్లూజివిటీని కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. సో దట్ గ్లోబల్ సౌత్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ విల్ ఆల్సో గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్స్. సో ఇప్పుడు మనం నేర్చుకున్న ఆర్టికల్స్ ఓకే ఏదైతే మనం డిస్కస్ చేసామో దాని బేస్డ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. లెట్స్ సీ. Consider the following statements regarding AI Action Summit 2025. The summit was co-chaired by India and the UK. United States and China have signed the Inclusive and Sustainable Artificial Intelligence for People and the Planet statement. The statement emphasized AI being human rights based, ethical, safe and accessible for everyone. The summit discussed the impact of AI on energy consumption and linked it with a sustainable energy solution. So try the answer. I'm so sorry, ikkade answer undi 3 and 4. So basically UK and India did not share. So it is UK, it is India and France anamata. Veeliddaru co-chair chesaru. First statement tappu. Second statement lo US sign chesindi ani annaru, which is wrong. Third statement entante right, ethical, safe, inclusivity, right based ivanni manam discuss chesam. And also sustainable energy solutions gurinchi kuda maatladaru as spoken by Narendra Modi garu. Kabatti 3, 4 is the right answer. Next, Sensex trips amid trade war fears, Adani stocks hold up అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెన్సెక్స్ అనేది 1018 పాయింట్స్ తో డ్రాప్ అయింది. అంటే 1.3% డిక్లైన్ అవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే ట్రేడ్ వార్ వల్ల వచ్చే ఫియర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సెన్సెక్స్ పడిపోవడం జరిగింది అనమాట. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే 25% టారిఫ్స్ ని విధించింది కదా యుఎస్ఏ ఆన్ స్టీల్స్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్. దీని వల్ల కూడా గ్లోబల్ ట్రేడ్ డిస్టర్బ్ అయ్యి సెన్సెక్స్ పడిపోవడం జరిగింది. సో దీని వల్ల ఏమైంది అంటే అదానీ యొక్క స్టాక్స్ అనేవి దే హ్యావ్ రెసిస్టెడ్ డిక్లైన్ అనమాట. ఓకే, సో గెయినింగ్ డ్యూ టు ద ట్రంప్స్ ఈజింగ్ ఆఫ్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ దీని గురించి మాట్లాడుతుంది. సో బేసికలీ సెన్సెక్స్ ఏంటంటే సెన్సెక్స్ అనేది ఇట్స్ బెంచ్ మార్క్ ఇండెక్స్ ఆఫ్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే 30 లార్జ్ యాక్టివ్లీ ట్రేడింగ్ కంపెనీస్ యొక్క సెన్సెక్స్ ని తీస్తూ ఉంటారు. వెరస్ నిఫ్టీ ఏంటంటే 50 మేజర్ కంపెనీస్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం స్టాక్ ఎక్స్చేంజ్ ని. సో దాన్ని మనము నిఫ్టీని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా బెంచ్ మార్క్ ఇండెక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, సో నిఫ్టీకి సెన్సెక్స్ కి తేడా అనేది మీకు తెలియాలి. నిఫ్టీ ఏమో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించి 50 మేజర్ కంపెనీస్ ని క్యాలిక్యులేట్ చేస్తే సెన్సెక్స్ లో 30 మేజర్ కంపెనీస్ యాక్టివ్లీ ట్రేడెడ్ కంపెనీస్ అనమాట. ఇవి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనం బెంచ్ మార్క్ ఇండెక్స్ ని తీసుకొస్తాం. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్, రైట్? నౌ లెట్స్ గో టు అనదర్ వన్. So next one is Trump suspends foreign bribery law in possible reprieve for Adani, others charged by US SEC అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో ట్రంప్ ఏం చేశారు అంటే FCPA అంటే ఫారెన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ని సస్పెండ్ చేయడం జరిగింది అనమాట. సో హీ హాస్ పాజ్డ్ ద బ్రైబరీ ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వింగ్ ద ఫారెన్ ఫర్మ్స్. ఓకే, ఫారెన్ ఫర్మ్స్ యొక్క బ్రైబరీ ఇన్వెస్టిగేషన్స్ ని పాజ్ చేయడం జరిగింది అనమాట. సో దీని వల్ల అదానీ గ్రూప్ కి పొటెన్షియల్ రిప్రైవ్ అనేది దొరకడం జరిగింది. సో ప్రీవియస్లీ అండర్ US SEC ఇన్వెస్టిగేషన్ అదానీ గ్రూప్ ఉండింది, బట్ అతనికి కొంచెం రిలీఫ్ దొరకడం జరిగింది అనమాట. బట్ దెర్ ఆర్ సమ్ నేషనల్ సెక్యూరిటీ రిస్క్ ఇన్ ద US బికాస్ ఆఫ్ దిస్ మూవ్స్. ఓకే, సో స్ట్రాటజిక్ బిజినెస్ అడ్వాంటేజెస్ అనేవి US ఫర్మ్స్ కి దొరుకుతాయి బికాస్ ఆఫ్ దిస్ మూవ్. సో US President Donald Trump on Monday signed an executive order passing
The Foreign Corrupt Practices Act 1977 for the period of at least 180 days. 180 days వరకు దీన్ని పాజ్ చేయడం జరిగింది అనమాట. సో until the Attorney General completes a review of the legislation. So this move may come as a reprieve to the conglomerate Adani Group, its billionaire founder Gautam Adani, and other executives who in November were charged by the US Securities and Exchange Commission, that is SEC అంటే Security and Exchange Commission వల్ల charge అయ్యారు వాళ్ళు, and the US Attorney's Office for the Eastern District of New York in connection with an alleged bribery scheme. This law prohibits the bribing of foreign governments, political parties and others to secure the businesses. Okay, so basically ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన పెద్ద విషయాలు ఏం లేవు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఓన్లీ ఒక జిస్ట్ తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్, so Maldives to finalize free trade pact with India soon, says minister. Okay, so basically మనము ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ ని మాల్దీవ్స్ తో సైన్ చేసుకోబోతున్నాం. సో ఫైనల్ స్టేజ్ లో ఉందన్నమాట. సో మాల్దీవ్స్ కన్ఫర్మ్ ప్లాన్స్ టు ఫైనలైజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఇండియా. ఓకే, మాల్దీవ్ ఎకనామిక్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన మొహమ్మద్ సాయిద్, ఓకే మినిస్టర్ సాయిద్ ఎవరైతే ఉన్నారో అతను కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫైనల్ స్టేజ్ లో ఉన్నామని చెప్పేసి. సో ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు ఎవరైతే ఉన్నారో, సో హీ హాజ్ విజిటెడ్ ఇండియా, మనకు తెలిసిందే 2024 అక్టోబర్లో. సో హీ హ్యాస్ సెట్ అ స్టేజ్ ఫర్ స్ట్రెంథనింగ్ ద ట్రేడ్ టైస్. సో అందులో భాగంగానే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు సైన్ అప్ సూన్ బై బోత్ ద కంట్రీస్. ఓకే, సో ద మాల్దీవ్స్ ఏంటంటే ఎఫ్టీఎస్ లో ఇండియాతోనే కాదు, ఓకే చైనా అండ్ టర్కీ లాంటి కంట్రీస్ తో కూడా సైన్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇండియా హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఓవర్ పొటెన్షియల్ రెవెన్యూ లాస్ ఫాలోయింగ్ ద సిమిలర్ డీల్స్ మాల్దీవ్స్ ఆర్ సైన్డ్ విత్ చైనా అండ్ టర్కీ. ఓకే, సో ఇండియా కన్సర్న్స్ ఓవర్ ద ఎకానమిక్ లాస్ ఎందుకు అని అంటే, సో Jan 31, 2025 నాడు ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ కన్సర్న్స్ ని చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే మాల్దీవ్స్ హెస్ కమ్ అప్ విత్ మల్టిపుల్ ఎఫ్టీఏస్, వేరే వేరే కంట్రీస్ తో కూడా వచ్చింది. సో ఇండియా ఏం గోన్ చేసింది అని అంటే, ఎక్సెసివ్ ఎఫ్టీఏస్ వల్ల మాల్దీవ్స్ కి టారిఫ్ రెవెన్యూస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, ఫిజికల్ స్టెబిలిటీ అనేది లూజ్ అవుతుంది మాల్దీవ్స్ అని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో బేసిక్ గా దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్. సో మాల్దీవ్స్ ఎకానమిక్ క్రైసిస్ అనేది మనం చూసాం ఆల్రెడీ. మాల్దీవ్ అనేది చాలా ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అనేది చూస్తుంది అనమాట. ఫారిన్ రిజర్వ్స్, ఫారెక్స్ రిజర్వ్స్ అనేది చాలా మైన్యూట్ గా ఉన్నాయి. లాట్ ఆఫ్ పబ్లిక్ డెట్ అనేది ఉంది. సో మాల్దీవ్స్ ని వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే, ఇట్ హ్యాస్ ఫ్లాగ్డ్ యాజ్ ఎక్స్టర్నల్ అండ్ ఫిజికల్ వల్నరబిలిటీ స్టేజ్ లో ఉంది అని కూడా వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో మరి దీనివల్ల ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా ఎలా ఉంటుంది, జియోపొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇష్యూ ఏంటి అని అంటే, ఇండియా టు రీకాలిబరేట్ మాల్దీవ్స్ పాలసీ అమిడ్ గ్రోయింగ్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. సో చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరగడం వల్ల సో మనకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ, సో అదే కాంటెక్స్ట్ లో అదే విధంగా ప్యారల్ గా మన ఇండియాతో కూడా ఎఫ్టీఏని సైన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఇన్ ద ఫైనల్ స్టేజ్. నెక్స్ట్ వన్, రష్యా ఆఫర్స్ టు పార్ట్నర్ విత్ ఇండియా ఫర్ జాయింట్ ప్రొడక్షన్ ఆఫ్ Su-57 ఫైటర్. సో రష్యా ఏంటంటే రాస్బురిన్ ఎక్స్పోర్ట్ ప్రపోజ్డ్, రష్యా యొక్క రాస్బురిన్ ఎక్స్పోర్ట్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ ప్రపోజ్ జాయింట్ ప్రొడక్షన్ ఆఫ్ Su-57 ఫైటర్ జెట్స్ అనమాట. ఇండియాతో కలిపి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని డెవలప్ చేయబోతున్నాయి. సో ఇట్ హ్యాస్ హర్ లోకలైజేషన్ ఎట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఓకే, సో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే ఉందో, సో విచ్ ఇస్ ఇండియా స్టేట్ ఓన్డ్ ఎయిర్ క్రాఫ్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వాళ్ళు కలిపి Su-57 ఓకే ఫైటర్ జెట్స్ ని డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఓకే, సో యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే అనేది దీంట్లో ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ రేడార్ సిస్టమ్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో key takeaways from this particular article is, so Russia is going to offer to India, that is one thing. So all and also ఈ పర్టికులర్ రష్యా యొక్క రాస్బురిన్ ఎక్స్పోర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిపి దీన్ని తీసుకొచ్చారు. దిస్ ఇస్ ద 5th జనరేషన్ ఫైటర్ జెట్. అండ్ ఆల్సో దీంట్లో స్టెల్త్ టెక్నాలజీ అనేది ఉంటుంది, సూపర్ మాన్యువరబిలిటీ ఉంటుంది. ఓకే, ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ ఇండియా విల్ రిసీవ్ కీ 5th జనరేషన్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ రాడర్స్, AI ఎలిమెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ వెపనరీ. అండ్ దెర్ వోంట్ బి ఎనీ థ్రెట్స్ ఆఫ్ శాంక్షన్స్. రష్యా అష్యూర్ స్మూత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఏంటంటే మనం USA నుంచి క్యాట్సా శాంక్షన్స్ మీద ఉన్నామన్నమాట. ఓకే, సో రష్యా నుంచి పర్చేస్ చేస్తే క్యాట్సా శాంక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ క్యాట్సా శాంక్షన్స్ వల్ల కూడా ఇండియాకి లాట్ ఆఫ్ నెగటివ్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ ఇండియా రష్యా డిఫెన్స్ టైస్, దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అనమాట. హవెవర్ క్యాట్సా శాంక్షన్స్ గురించి రిస్క్ అనేది ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. So Vietnam's industrial boom drives global coal imports to the high.
ఓకే, వియత్నాం యొక్క ఇండస్ట్రియల్ బూమ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ డ్రైవ్డ్ గ్లోబల్ కోల్ ఇంపోర్ట్స్ టు హై అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ సీ, వియత్నాం యొక్క థర్మల్ కోల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 31% కి సర్జ్ అవ్వడం జరిగింది, అంటే పెరగడం జరిగింది అనమాట 2024లో. సో విచ్ హ్యాస్ రీచ్డ్ ద రికార్డ్ హైస్. ఓకే, సో ఏంటంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ బూమ్ అనేది, ఈ కోల్ ఇంపోర్ట్స్ అనేవి ఒకటేసారి మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ అనేది చూసాం. మెయిన్లీ చైనా నుంచి వియత్నాం వైపుకి మారడం జరిగిందనమాట. మనకు తెలిసిందే కోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎనర్జీ డిమాండ్ అనేది పెరుగుతుంది అని మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ తో మనం తెలుసుకోవచ్చు వియత్నాం వల్ల. సౌత్ ఈస్ట్ ఏషియా సీజ్ హైయెస్ట్ కోల్ ఇంపోర్ట్ గ్రోత్ గ్లోబలీ. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా కోల్ ఇంపోర్ట్ అనేది ఉంటుంది. సో కోల్ డిపెండెన్సీ ఇన్ వియత్నాం ఇస్ ఆల్సో ఆన్ రైజ్. సో ఇనీషియల్ గా 51% డిపెండెన్సీ ఉండేది, నౌ 53 డిపెండెన్సీ అనేది ఉందన్నమాట. ఓకే, సో గ్లోబల్ లెవెల్లో క్లీనర్ ట్రాన్సిషన్ టు ఎనర్జీ వెళ్తున్నప్పటికీ వియత్నాంలో సో ద dependency on coal is increasing. Okay, that is something which you have to remember. So another small articles చూద్దాం. Don't erase or reload the data while checking the EVM tampering, says Supreme Court. సో బేసికలీ సుప్రీం కోర్ట్ ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ చెకింగ్ అండ్ వెరిఫైయింగ్ ద బర్న్డ్ మెమరీ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ ఏదైతే ఉంటుందో విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ఈవీఎంస్ లో మైక్రో కంట్రోల్స్ ని యూజ్ చేస్తారు. ఈ కంట్రోలర్స్ ని చెకింగ్ అండ్ వెరిఫైయింగ్ చేసేటప్పుడు ఫర్ ద సైన్స్ ఆఫ్ ట్యాంపరింగ్, సో దిస్ డస్ నాట్ మీన్ ఎరేజింగ్ ఆర్ రీలోడింగ్ ద డేటా అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో చెక్ చేయండి కానీ యూ షుడ్ నాట్ ఎరేజ్ ద డేటా ఆర్ రీలోడ్ ద డేటా అని చెప్పారనమాట. Okay, so do not reload the data. All be directed was for an engineer to come and certify in the presence of the applicant candidates అని చెప్పేసి అనడం జరిగింది అనమాట. సో మైక్రోచిప్ has not been tampered with the Chief Justice of India Sanjeev Khanna heading a special bench in which Justice Dipankar Datta addressed the Election Commission represented by senior advocate Maninder Singh. ఓకే, బేసిక్ గా సుప్రీం కోర్ట్ వెరిఫై చేయడం అంటే ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట విత్ రెస్పెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ది ఈవీఎం ట్యాంపరింగ్ మైక్రో కంట్రోలర్స్ కి సంబంధించి. ఓకే, 5% ఆఫ్ ది ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో సో పర్ కాన్స్టిట్యుయెన్సీ టు అండర్గో ది అథెంటిసిటీ చెక్స్ అని చెప్పేసి చెప్పారు. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 5% ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో అథెంటిసిటీ చెక్స్ ని అండర్గో అవ్వాలి. సో విచ్ ఎన్షూర్స్ ఎలక్షన్స్ ఇంటిగ్రిటీ. ఓకే, దీనివల్ల మనం ఎలక్షన్స్ యొక్క ఇంటిగ్రిటీని, డెమోక్రటిక్ సెటప్ ని, ఓకే, డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయొచ్చు. డెమోక్రసీ అనేది వర్కౌట్ అవుతుంది అని మనకి తెలుస్తుంది. ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఆల్సో గెట్ ఇంక్రీస్డ్. ఓకే, అన్నెసెసరీ లీగల్ ఛాలెంజెస్ అనేవి ఏర్పడవు. ఓకే, నెక్స్ట్, Rajnath tells global firms to co-develop advanced defense systems in India. So defense minister garu em chepparu ante Rajnath Singh garu, so he invited the foreign firms anamata for development, co-development of advanced defense systems in India. So 35 licensing agreements అనేవి సైన్ చేసుకోవడం జరిగింది for the new technologies, niche technologies, okay, new technologies developed by 16 DRDO labs. ఏంటంటే మెయిన్ గా మనం సప్లై చైన్స్ లో రెసిలియన్స్ గా మారడానికి అండ్ గ్లోబల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ లో కూడా మనం రెసిలియంట్ గా మారడానికి స్టెప్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఓకే, న్యూ డిఆర్డిఓ పాలసీ విల్ ఆల్సో బి ఇంట్రడ్యూస్డ్ అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఐఐటి మద్రాస్ డెవలప్స్ ఇండిజీనియస్ శక్తి సెమీ కండక్టర్ చిప్. సో ఐఐటి మద్రాస్ ఏదైతే ఉంటుందో సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఇస్రో హ్యావ్ డెవలప్డ్ ఇండిజీనియస్ ఏరోస్పేస్ క్వాలిటీ శక్తి బేస్డ్ సెమీ కండక్టర్ చిప్. ఓకే, సో బేసికలీ ఒక చిప్ ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కమకోటి లెడ్ ద శక్తి మైక్రో ప్రాసెసర్ ప్రాజెక్ట్ ఎట్ ప్రతాప్ సుబ్రహ్మణ్యం సెంటర్ ఫర్ డిజిటల్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూర్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్. సో ఈ పర్టికులర్ ఏరియాలో వీళ్ళు ఈ చిప్ ని డెవలప్ చేయడం జరిగింది అనమాట, విచ్ ఇస్ నోన్ యాజ్ ఇండిజీనియస్ ఏరోస్పేస్ క్వాలిటీ శక్తి బేస్డ్ సెమీ కండక్టర్ చిప్. ఓకే, సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇస్రో విచ్ ఎన్హాన్సెస్ ఇండియా సెమీ కండక్టర్ క్యాపబిలిటీస్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ RISC వి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో దాని బేసిస్ మీద దీన్ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దే హ్యావ్ adopted RISC-V technology, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అండ్ ఆల్సో మైల్ స్టోన్ ఇన్ ఇండియా సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పొచ్చు విత్ రెస్పెక్ట్ టు సెమీ కండక్టర్ డిజైనింగ్ అండ్ ఆల్సో ఫ్యాబ్రికేషన్. సో దాంట్లో మనము సెల్ఫ్ రిలయన్స్ ని తెచ్చుకుంటున్నాం. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టు ఇండియా. సో నెక్స్ట్ వన్, ఫెయిత్ అండ్ ఫెస్టివిటీ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ విట్నెసింగ్ ద కలర్ఫుల్
కవాడి అట్టం అంటే ఏంటంటే దిస్ ఇస్ అ ఫెస్టివల్ అనమాట. ఓకే, సో డ్యూరింగ్ ది తాయిపుయం ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో తిరుసూర్లో, అక్కడ ఈ పర్టికులర్ కవాడి అట్టం అనేది జరుగుతుంది. యూ కెన్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ పిక్చర్. ఓకే, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, రైట్? సో శ్రీ మహేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ పర్టికులర్ కవాడి అట్టం అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ కలర్ఫుల్. ఓకే, సో రిమెంబర్. నెక్స్ట్ వన్, ఫుల్ మూన్ ట్రెడిషన్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ అ డిప్ ఇన్ ద సంగమ్ అండ్ పర్ఫార్మ్ రిచువల్స్ ఆన్ ద ఈవ్ ఆఫ్ మాఘ్ పూర్ణిమ రోజు థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ అ డిప్ అనమాట. ఎక్కడ? మహాకుంభ్లో, ప్రయాగ్రాజ్ లో. ఓకే, సో అక్కడ పిక్చర్ అనేది వచ్చింది కాబట్టి సో వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఇట్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఇప్పుడు మనం కీవర్డ్స్కి వచ్చేసాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే కోల్ డిపెండెన్సీ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో కోల్ డిపెండెన్సీ అంటే కోల్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నామని మనం చూసాం కదా, వియత్నాం ఎగ్జాంపుల్. ఓకే, సో ఏంటంటే దీనివల్ల మన గ్లోబల్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్ ని మనం మీట్ అవ్వలేమన్నమాట. ఓకే, సో ఎనర్జీ ట్రాన్సిషన్ వల్ల ఏమవుతుంది? కోల్ డిపెండెన్సీ ని తగ్గించి ఎనర్జీ ట్రాన్సిషన్ ని మనం ఎన్హాన్స్ చేయాలి. సో ఎగ్జాంపుల్, ఇండియాస్ ఫేస్ డౌన్ ఆఫ్ కోల్ అండర్ ఇట్స్ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ ఎయిమింగ్ for 50% renewable energy capacity by 2030 shows coal dependency has reduced and energy transition has been taking place. Okay, ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ స్టేట్మెంట్, ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ మనం చూసాం కదా, FCPA యాక్ట్ గురించి. అండ్ కార్పొరేట్ ఎథిక్స్. సో బేసిక్లీ కార్పొరేట్ ఎథిక్స్ అనేవన్నీ మీరు యూజ్ చేయొచ్చు. హౌ యూ హ్యావ్ టు యూజ్? సో Siemens paid $1.6 billion in FCPA penalties in 2008 for engaging in a global bribery scandal. This shows there are absence of the corporate ethics అనమాట. అసలు కార్పొరేట్ ఎథిక్స్ అంటే ఏంటి? ఎథికల్ వాల్యూస్ ఇన్ ద కార్పొరేట్ ఫీల్డ్, దట్స్ ఇట్. ఓకే, సో ట్రై టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ టర్మినాలజీ నెక్స్ట్ టైం ఇన్ యూ రైట్. ఎథిక్స్ ఆన్సర్స్ లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. ద లాస్ట్ వన్ ఈజ్ స్ట్రాటజిక్ అటానమీ. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆన్సర్స్ రాసినప్పుడు, జియోగ్రఫీలో మినరల్స్ అలాంటి వాటి ఆన్సర్స్ రాసినప్పుడు, సెమీ కండక్టర్స్ అండ్ ఆల్, you can use this particular statement or phrase. Okay, so strategic autonomy ante enti? It's an ability of a nation to pursue its ఫారెన్ అండ్ డిఫెన్స్ పాలసీస్ అనమాట. ఇండిపెండెంట్ గా ఫారెన్ పాలసీస్ ని, డిఫెన్స్ పాలసీస్ ని పర్స్యూ చేయగలిగే కెపాసిటీ ఏదైతే ఉంటుందో, ఓకే, దాన్ని మనం స్ట్రాటజిక్ అటానమీ అని అంటాం, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాస్ డెసిషన్ టు పర్చేస్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫ్రమ్ రష్యా డిస్పైట్ US కార్డ్సా శాంక్షన్స్ థ్రెట్ షోస్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ. ఓకే, రీసెంట్ ఇప్పుడు కూడా మనం చూసాం కదా. సో మనం USA అండ్ మనము, so we are going to develop and we are going to come up with the defense technologies despite of CARSA sanctions. So మనము మన డెసిషన్స్ ని తీసుకుంటున్నాం వితౌట్ ఎనీ భయం లేకుండా. సో దీన్ని మనం ఏమంటాం? స్ట్రాటజిక్ అటానమీ అనేది ఉంది, రైట్? సో ట్రై టు యూజ్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆల్సో. విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ పార్ట్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. సో కొన్ని చేంజెస్ ని తీసుకొచ్చాము. సో మీకు పీడిఎఫ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కష్టంగా ఉంది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కాబట్టి ఐ హోప్ దిస్ ప్యాటర్న్ విల్ హెల్ప్. సో బేసికలీ స్మాల్ ఆర్టికల్స్ కి అయితే డైరెక్ట్లీ పీడిఎఫ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వైల్ లాంగ్ ఆర్టికల్స్ అండ్ మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ హ్యాండ్ రిటన్ ఫార్మాట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, గివ్ యూ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్.